హలో మా ప్రియమైన పూజ్య స్నేహితులారా, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎస్విఎఫ్ తెలుగు టూన్స్. ఈరోజు మనము ఇద్దరు స్నేహితుల యొక్క కథల గురించి తెలుసుకుందాము. అనగనగా ఒక ఊరిలో నందు మరియు బంటు అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వాళ్ళిద్దరూ ఒకే పాఠశాలలో చదువుకునేవారు మరియు ఒకే తరగతిలో ఉండేవారు. వాళ్ళిద్దరూ తెలియని వారే, కానీ వాళ్ళ ఆలోచనలో చాలా తేడా ఉండేది. నందు ఎప్పుడూ తన పని తాను ఆనందంగా చేసేవాడు. అతనికి ఒక ప్రత్యేకమైన లక్ష్యం ఉండేది. మంచి పుస్తకాలని చదివేవాడు, కొత్త కొత్త విషయాలు నేర్చుకునేవాడు. అతన్ని ఎవరూ తప్పక పక్కనే ఉండాలని అనుకునేవాడు కాదు. ఎవరు ఓడిపోవాలని భావన ఉండేది కాదు. తనకు ఎంతో ఇష్టమైన పెయింటింగ్స్ని గీసుకునేవాడు. అప్పుడప్పుడు ఆటపాటల పోటీల్లో కూడా పాల్గొనేవాడు. అంతేకాకుండా నందు ఎప్పుడూ తన్ను తాను అభివృద్ధి చేసుకోవడమే చూసుకునేవాడు. తన చిన్న చిన్న విజయాల్ని ఎంతో ఆస్వాదించేవాడు. అతని తల్లిదండ్రుల చిరునవ్వును చూసి ఎంతో సంతోషించేవాడు. కానీ బంటు మాత్రం నందుకి చాలా విరుద్ధంగా ఉండేవాడు. ఎప్పుడు తాను ఇతరుల గురించి ఆలోచించేవాడు. ఇతరుల కంటే ఎక్కువగా బాగా పనిచేయాలని, అన్నిట్లో అందరికన్నా తానే ఫస్ట్ రావాలని ఆశించేవాడు. ఎప్పుడు ఏ ఆట ఆడినా తనకి ముందు మంచి ప్రైజ్ రావాలని అనుకునేవాడు. అంతేకాకుండా అతను ఎప్పుడు ఇతరమైన ఫ్రెండ్స్ తో తను తాను కంపేర్ చేసుకునేవాడు. ఒకరోజు బంటు ఎంతో ప్రయత్నించి ఒక పుస్తక పఠన పోటీలో పాల్గొన్నాడు. కానీ అతనికి 2వ బహుమతి వచ్చింది. దానివల్ల అతడు చాలా నిరాశ పడ్డాడు. నాకు మొదటి బహుమతి ఎందుకు రాలేదు అని అతనిలో ఇంత చిరునవ్వు కూడా లేదు. అందుకు అతడు చాలా బాధపడ్డాడు. కానీ అదే రోజు నందు కూడా ఒక పోటీలో పాల్గొన్నాడు. అతనికి వచ్చిన పెయింటింగ్స్ అన్నీ పోటీలో వేశాడు. కానీ అతనికి ఏ ప్రైజు రాలేదు. అతని యొక్క చిత్రాలని, పెయింటింగ్స్ని అందరూ మెచ్చుకున్నారు, కానీ బహుమతి రాలేదు. కానీ నందు మాత్రం చాలా సంతోషంగా ఉన్నాడు. దీన్ని చూసి బంటు చాలా ఆశ్చర్యపోయాడు. నందు దగ్గరికి వెళ్ళి, నువ్వు ఓడిపోయావు కదా, ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నావు అని అడిగాడు. దానికి నందు ఒక చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు, నాకు బహుమతులు రాకపోయినా ఏమీ ఇబ్బంది లేదు. నాకు నిన్నటికన్నా చిత్రాలు బాగా గీశాను. నా యొక్క ప్రతిభ గురించి నాకు తెలుసు, కాబట్టి నాకు గెలుపుతో సంబంధం లేదు అని అన్నాడు. ఈ మాటలు విన్న బంటు చాలా ఆశ్చర్యపోయాడు. అతను తన్ను ఎంత తప్పు చేశానో అర్థం చేసుకున్నాడు. ఎప్పుడూ నేను ఇతరులతో నన్ను నేను పోల్చుకుంటూ చాలా దుఃఖపడతాను. అందుకే నాకు సంతోషం అనేదే లేదు అని అనుకున్నాడు. అప్పుడు అతను మనసులో నందు చెప్పిన మాటల గురించి ఆలోచించాడు. నందు ఏమి చెప్పాడంటే, ప్రతి మొక్క ఒకేలాగా పెరగదు. ఎవరికైనా తనకి తాను ప్రత్యేకమైన శక్తి, ప్రయాణం ఉంటాయి.
మనం శ్రమని ఆనందించాలి. ఇతరుల విజయాలను చూసి ఓర్వకపోతే మనకే బాధ కలుగుతుంది. ఈ విషయాలన్నీ తలుసుకుని బంటు తనను తాను మార్చుకోవడానికి ప్రయత్నించాడు. ఆ రోజు నుంచి బంటు ఇతరులతో తనను పోల్చుకోవడం తగ్గించాడు. తనకు నచ్చిన పనులు, తనదైన అభిరుచులను పెంచుకున్నాడు. తన చిన్న విజయాలను ఆనందంగా జరుపుకోవడం మొదలుపెట్టాడు. ఇది ఫ్రెండ్స్, ఇద్దరు స్నేహితుల యొక్క కథ. ఈ కథ ద్వారా మనకు ఈ విషయం అర్థమైందో తెలుసా? మొదటిది, మనం ఇతరులతో పోల్చుకుంటే మన ఆనందాన్ని కోల్పోతాము. రెండవది ఏమిటంటే, ప్రతి ఒక్కరి ప్రయాణం ప్రత్యేకమైనది. మనకు మన లక్ష్యాలు, ప్రతిభలు తప్పకుండా ఉంటాయి. మరియు మూడో విషయం, మనం ప్రతి చిన్న విషయాన్ని ఆస్వాదించాలి. నాలుగవది, మనం సంతోషంగా జీవించాలంటే ఇతరులని చూసి అసూయ పడకూడదు. ఇది ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.